మీరు ఊర్లలో ఇంటింటికి ధాన్యపు రాసులు చూస్తుంటారు, ధాన్యాగారాలు చూస్తుంటారు. కానీ ఇక్కడి ఊర్లలో ఏ ఇంటిలో చూసినా ఇసుక రాశులే దర్శనమిస్తూ ఉంటాయి. పొలాల్లో సైతం పంటలకు బదులుగా ఇసుక రాశులు కనబడతాయి. ఇంటికొక ట్రాక్టర్, ప్రతి ఇంటిలో ఇసుక డంపులు, వారి చేలల్లో పొలాల్లో సైతం ఇసుక కుప్పలు. ఇంతకీ ఆ ఊర్లు ఎక్కడున్నాయి? ఆ గ్రామస్తులు పంటలకు బదులు ఇసుక రాశులను ఎందుకు నమ్ముకున్నారు? వాచ్ దిస్ మైత్రి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ప్రకృతి సహజ సంపదలో భాగంగా కరీంనగర్ జిల్లాకే తలమానికంగా నిలిచే మానేరు డ్యాం కొంతమంది అక్రమార్కులకు కల్పవృక్షంగా మారింది. కరీంనగర్ జిల్లాకు సమీపంలోని కొన్ని గ్రామాలలో కొంతమంది వ్యక్తులు అక్రమ ఇసుక రవాణానే తమ ప్రధాన వృత్తిగా ఎంచుకున్నారు. దీంతో ఏ ఇల్లు చూసినా ఇసుక కుప్పలే, పంట పొలాలను సైతం ఇసుక డంపులతో నింపేస్తున్నారు. నిజాముల కాలంలో ఒకప్పటి బహుధాన్యాపురముగా ధాన్యరాశులతో కలకలలాడిన ప్రస్తుత ఎలగందుల గ్రామం, ఆ గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఖాజీపూర్లో సైతం ఇసుక డంపులు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా వేసవికాలంలో మానేరు నదిలో నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో ఎక్కువగా ఈ ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. కానీ వీళ్ల టార్గెట్ వర్షాకాలం. ఈ సీజన్లో మానేరులో నీరు నిలిచి ఉంటుంది కాబట్టి ఇసుక తీయలేరు. దీనిని అదనుగా చేసుకుని వేసవికాలంలో ఇళ్లు, పంట పొలాల్లో ఇసుక డంపులను ఏర్పాటు చేసి వాటిని వర్షాకాలంలో అధిక ధరలకు విక్రయిస్తూ ఉంటారు. సీజన్ను బట్టి ఇసుక రేటును మార్చుతారు. వర్షాకాలంలో సహజంగానే ఇసుక దొరకదు కాబట్టి అన్ని సీజన్ల కంటే ఈ సీజన్లో ధర డబుల్ ట్రిబుల్ కావచ్చు. ఒక్క ట్రాక్టర్ ఇసుక లోడు ధర 3,000 నుండి 3,500 వరకు పలుకుతుంది. ఒక్కో ట్రాక్టర్ ద్వారా రోజుకు 10 ట్రిప్పుల ఇసుకను తరలిస్తూ ఉంటారు. ఇలా రోజుకు 20 ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించినా ఒక్క రోజులో దాదాపు 60,000 నుండి 80,000 రూపాయలు సంపాదిస్తారు. అంటే ఒక్క నెలలో దాదాపు 2 కోట్ల వ్యాపారం జరుగుతుంది. నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆదేశాల ప్రకారం ఇసుకను అక్రమంగా తరలించడం నేరం. అయితే కొందరు అక్రమార్కులు ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉస్కేను ముట్టరాదు, తీయరాదు, తవ్వరాదు అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా దాన్ని తుంగల దొక్కుతూ ఈ ఉస్కే మాఫియా, ఉస్కే ఇక్కడనే కాదు వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. ఉస్కే మాఫియాను తరిమి కొట్టాలని మేము కోరుకుంటున్నాం. గతంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడి హోదాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మానేరు ఇసుక ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల రూపాయలు అక్రమార్కుల పాలవుతున్నాయని అప్పటి బీఆర్ఎస్ నాయకులు అధికారులపై మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 10 నుండి 15 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలలో ఇసుక డంపులు దర్శనమిస్తున్నా అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్రమ ఇసుక రవాణాను అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో మైత్రి ఛానల్ క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సదరు గ్రామాలను విజిట్ చేయగా ఆశ్చర్యానికి గురిచేసే దృశ్యాలు దర్శనమిచ్చాయి. ఏ ఇంటిలో చూసినా, ఏ పంట పొలంలో చూసినా ఇసుక కుప్పలే కనిపించాయి. ఈ అంశాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా అది మా పరిధిలోకి రాదని బదులిచ్చారు. పోలీస్ శాఖ ఇసుక డంపులపై దృష్టి సారిస్తామంటూ బదులివ్వగా కొత్తపల్లి ఎంఆర్ఓ స్టాఫ్ కొరత వల్ల ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నామన్నారు. ఇందులో ముఖ్యంగా పోలీస్ శాఖ అంటి ముట్టనట్టుగా వ్యవహరించడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల సహజ వనరులు దుర్వినియోగం అవుతున్నా స్పందించాల్సిన సదరు శాఖల అధికారులు స్పందించకపోవడం పట్ల పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి ఇసుక అక్రమ డంప్లపైన దృష్టిని సారించి ఆ దిశగా కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం.